మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులను మనందరం కలిసి నేర్చుకుంటున్నాం కదా. మీలో అనేకులు ఎన్నో సంగతులు వింటున్నారు, చదువుతున్నారు, అనేక మందికి బోధిస్తున్నారు. తద్వారా దేవుడు ప్రజలను దీవిస్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాము. కోరహు కుమారులు రాసిన 49వ కీర్తన 6-7 చరణాలలో ఉన్న సంగతిని మనం పరిశీలన చేద్దాం. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకుని వారికి నేనేలా భయపడవలెను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఇవన్నీ జీవన సూత్రాలన్నమాట. కీర్తనలు కానీ, సామెతలు, ప్రసంగి, యోబు, ఈ రచనలన్నీ కూడా మన జీవితాలను పట్టి నడిపిస్తాయి, బుద్ధి వికాసాన్ని కలిగిస్తాయి. భూమిపైన మనిషి ఏ విధంగా జీవించాలో ఎక్కువగా తెలియజేసే రచనలని నా భావన. మిగిలిన రచనలు కూడా ఆ విధంగా ఉన్నప్పటికీ ఇవి కాస్త సులభముగా అర్థం అవుతాయి. మీరు చదివినా, నేను చదివినా, ఎవరు చదివినా సులభముగా అర్థం చేసుకుని జీవన విధానాన్ని మలచుకోవటానికి ఉపయోగపడతాయి అన్నమాట. భక్తి చేస్తున్నాం కదా అని, ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుని సేవలో ఉన్నాం కదా అని ఎవరికి తోచినట్లుగా వారు జీవించటం భక్తి కాదు కదా. ఈ సంగతులను మనం గుర్తించాలి. దేవుని సన్నిధిలో దేవుడు మనకు సూచించిన కొన్ని జీవన సూత్రాలను ఆధారం చేసుకుని దైవ సేవకులైన, విశ్వాసులైన, సామాన్య మనుషులైనా జీవించటం చాలా ప్రాముఖ్యం. కానీ నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని సేవలో ఉన్నాను, అనేక మంది జీవితాలను దేవుని వాక్యంతో ఉద్ధరిస్తున్నానని చెప్పే కొంతమంది ఎవరికి తోచినట్లుగా వాళ్ళు జీవిస్తే ఆ జీవితానికి సంబంధించిన దీవెనలు వారు ఏ విధంగా పొందుకుంటారు? అందుకనే దేవుడు కొంతమంది భక్తుల ద్వారా, కవుల ద్వారా, పండితుల ద్వారా జీవన మార్గాన్ని సూచించాడు. కోరహు కుమారులు మనకు తెలియజేసిన ఈ వచనాలను పరిశీలించినప్పుడు తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారమును బట్టి పొగడుకుని వారికి నేనేలా భయపడవలెను. ఇది సహజంగా జరుగుతోంది మన ఇళ్లలోనూ, మన ఇంటి పక్కన, మన ఊర్లో, మన ప్రాంతాలలో, మన సంఘాలలో. అందరూ కాదు, కొంతమంది తమకున్నటువంటి ధన విస్తారతను బట్టి తమ్మును తాము పొగడుకోవటం, ఇతరులు వారి చుట్టూ తిరగాలని కోరుకోవటం సహజంగా జరుగుతుంది. ఎక్కువ మందిలో మనం ఇలాంటి పద్ధతులను చూస్తాం కదా. ఎక్కడో కొంతమంది విఘ్నులు, దేవునికి విధేయులైన వారు, ఎంతో సామర్థ్యము వారికి ఉన్నప్పటికీ, ఎన్నో సొమ్ములు వారికి ఉన్నప్పటికీ అదుపులో ఉండి తమ్మును తాము దేవునిలో వినయముతోనూ విధేయతతోనూ నడిపించుకుంటారు. వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అనవసరంగా అదిరిపడి మమ్ములను అందరూ గుర్తించాలి, మా ఇంటి చుట్టూ అందరూ తిరగాలి, దైవ సేవకులు కూడా మా ఇంటికి రావాలి, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి అన్నట్లుగా కొంతమంది తెలియకనే కొన్ని పద్ధతులను అనుసరిస్తూ ఉంటారా అనిపిస్తుంది. దైవ సేవకులు వారి ఇంటికి వెళ్ళటం చాలా ప్రాముఖ్యం. అవసరమైన సందర్భంలో వాళ్ళింటికి ఏంటంటే ఎవరింటికైనా దైవ సేవకుడు వెళ్తాడు, వెళ్ళాలి కూడాను. అవసరతను బట్టి, దేవుని నడిపింపును బట్టి వెళ్ళాలి. కానీ వాళ్ళేదో ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితికి సంబంధించిన వారు కనుక అయిన దానికి కాని దానికి పరిగెత్తుకుంటూ వెళ్ళే పద్ధతులను కాస్త నిజాయితీ కలిగిన దైవ సేవకులు అనుసరించరు. అవసరతను బట్టి వెళతారు, వారికి ఏదైనా ఇబ్బంది జరిగినదని తెలిసినప్పుడు వెళతారు, ప్రత్యేక ప్రార్థనల కొరకు వెళతారు. కానీ వాళ్ళ ప్రాపకము కోరి అనవసరమైనటువంటి పద్ధతులను అనుసరించటం అనేది దైవ సంబంధమైన లక్షణం కాదు. ఇక్కడ కొంతమంది, అందరూ కాదు, కొంతమంది తమకు కలిగిన ఆర్థిక స్థితిగతులను బట్టి తమ్మును తాము పొగడుకునే వారికి నేనేలా భయపడతాను అంటే, అక్కడ శబ్దం భయపడటం అంటే ఎవరు భయపడతారు? కానీ పొగడుకునే వారి చుట్టూ నేను అనవసరంగా తిరగను, వాళ్ళకు అధిక ప్రాధాన్యత ఇవ్వను. దేవుడు వారికి సొమ్ములు సంపాదించే కృపనిచ్చాడు, లేదా తాత తండ్రుల ద్వారా వారసత్వ సంపద వచ్చింది, స్వార్జితం వచ్చింది, కష్టార్జితం వచ్చింది, సంతోషం. దాన్ని మనం ఏ విధంగానూ తక్కువ చేయటానికి వీల్లేదు. ఎందుకంటే వారు సంపాదించినది వారి కుటుంబ సభ్యుల కొరకు, వారి పిల్లల కొరకే కానీ దేశం కొరకు కాదు కదా. దేశంలో ఉన్న వారికి కొంతమంది ఏ విధంగానూ సహాయం చెయ్యరు కదా.
అలాంటప్పుడు వారి ధనము వారి దగ్గరే ఉంటుంది, వారి పిల్లల దగ్గరే ఉంటుంది. వారి పిల్లల విస్తారముగా సంపాదించినప్పటికీ ఈ ధనముతో వారి సంతానమునకు పని లేకపోయినప్పటికీ ఆ పిల్లలకు వాళ్ళ పిల్లలకు ఇవ్వాలని కోరుకుంటారే తప్ప కాస్త వితరణ భావనతో దైవ సంబంధమైన సేవలకు కొంత ఖర్చు పెట్టాలని అందరూ అనుకోరు. అలాంటప్పుడు ధనమును సంపాదించి తమ కొరకు తమ కుటుంబ సభ్యుల కొరకు వినియోగించుకునే వారిని చూచి మనం అదిరిపోనక్కర్లేదు, భయపడనక్కర్లేదు. వారి చుట్టూ 1-4 సార్లు తిరగవలసిన పని అనవసరంగా లేదు కదా. అవసరతను బట్టి వెళతాము, వస్తాము. దేవుని విశ్వసించిన తర్వాత మన భావజాలములో అంటే మన బుద్ధిలో మార్పు రానప్పుడు అసలు ఆ భక్తి ప్రభావము కలిగినదా, ప్రభావ శూన్యమైనదా? ఎందుకు మందిరాలకు వెళుతున్నాము, ఎందుకు వాక్యాలు చెబుతున్నాము, ఎందుకు వాక్యాలు వింటున్నాము, ఎందుకు పాటలు పాడుతున్నాము? తత్సంబంధమైనటువంటి దైవిక ధోరణులు, ఆలోచన విధానము మన ప్రవర్తనలో పరివర్తన రానప్పుడు ఈ భక్తి వలన ప్రయోజనం ఏమిటండి? అదేమంటే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు సేవ చేస్తున్నానని కొంతమంది, విశ్వాసిగా ఉన్నానని మరికొంతమంది, ఎన్నో రకాలుగా చెప్పుకునేటటువంటి కొంతమందిలో అవగాహన రాహిత్యము స్పష్టంగా కనబడుతోంది కదా. దేవుడిచ్చిన ఆశీర్వాదాల మధ్యలో ఒదిగి ఉండటం చేత కాకుండాను అదిరిపడుతూ అందరూ ఆశ్చర్యపోయే విధంగా తమను చూడాలని, తమను పొగడాలని కోరుకునే బలహీనమైన తత్వము కలిగిన కొంతమంది ఉన్నారు, అందరూ కాదు. నేను ఇంతకు ముందు చెప్పాను, ఎంతో ఉన్నత ఆర్థిక స్థితిగతులు కలిగి ఉన్నప్పటికీ దేవుడంటే వారికి గౌరవం, దేవుని సేవకులు, దేవుని సంఘము, దైవ సంబంధమైన కార్యక్రమాలను వారు పట్టించుకునే విధానం చాలా ఉన్నతంగా ఉంటుంది. వారిని మనం అభినందించాలి. వాళ్ళను మినహాయించి మాట్లాడుకుంటే కొంతమంది ఉన్నారు, అదో రకమైనటువంటి హడావిడిని, ఆర్భాటాన్ని సంఘాలలో సృష్టిస్తూ ఉంటారు. ఆలస్యంగా వచ్చి వారు వచ్చిన సంగతిని అప్పటికే సభలో ఉన్నటువంటి వారందరూ గుర్తించాలని కోరుకుంటారో ఏంటో. మందిరానికి దగ్గరగా ఉన్నప్పటికీ సమయానికి రారు. మందిరములో ఉన్నటువంటి అనేక మంది కంటే ఎక్కువ పనులు వారికి ఉన్నట్లుగా భావిస్తారో ఏమిటో తెలియదు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు, ఆధ్యాత్మిక చైతన్యము సరిగా పొందినటువంటి వారి లక్షణాలు వేరండి. అభిమానుల లక్షణాలు వేరు, ఆరాధికుల లక్షణాలు వేరు కదా. ఈ సంగతులను మనం ఆలోచిస్తే అర్థమవుతాయి. ఆత్మారాధన చేసేవారికినూ అభిమానంతో భక్తి చేసేవారికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. సంఘములో ఈ 2 ప్రధానమైన తరగతులను మనం చూస్తాము. కొంతమంది వస్తారు, వారికి తోచినప్పుడు వస్తారు, వారికి ఇబ్బందిగా ఉన్నప్పుడు కానీ ఏదైనా పని ఉన్నది అని అనిపించినప్పుడు కానీ రాలేరు. కొన్నిసార్లు అందరికీ అలా జరిగినప్పటికీ ఆత్మారాధన జరిగించేవారు మాత్రం దేవుని సన్నిధికి సిద్ధపడి దేవుని ఆరాధించటానికి, దేవుని సన్నిధిలో స్తుతులు అర్పించటానికి, దేవుని మాట వినటానికి వస్తారు. వారు ధనవంతులా పేదవారా అనేది తర్వాత సంగతి, కానీ వారు బుద్ధిలో ధనవంతులు అన్నమాట. కొంతమంది ఆర్థికముగా ధనవంతులు, బుద్ధిలో నిరుపేదలు. కొంతమంది ఆర్థికంగా చాలా పేదవాళ్ళు, బుద్ధిలో జ్ఞానవంతులు. బుద్ధి, జ్ఞానము, వివేకము అనేవి దేవుని సన్నిధి నుంచి వస్తాయి. వివరముగా జీవించటం అనేది కూడా దేవుడు అనుగ్రహించే గొప్ప బహుమానమే కదా. కొంతమంది ఆర్థిక పేదలు, కొంతమంది బుద్ధిలో పేదలు, మరి కొంతమంది బుద్ధిలో నిరుపేదలు. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎంత అనుభవము సాధించినట్లుగా కనబడినప్పటికీ, ఎంత విద్యాభ్యాసం ఉన్నప్పటికీ, ఎంత జీవిత అనుభవం ఉన్నప్పటికీ సామాన్యమైన సంగతులను కూడా గ్రహించలేని ఎంతోమంది బుద్ధిలో నిరుపేదలైన వారు ఈనాటి మన సమాజంలో మనం చూస్తున్నాం కదా. కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, మన తర్వాత ఎన్నో సంవత్సరాలకు పుట్టిన వాళ్ళు ఉంటారు. మీ పిల్లలే కావచ్చు, పక్కన వాళ్ళ పిల్లలు కావచ్చు. వయస్సు చిన్నది, ఎంత శుభ్రంగా ఉంటారు, ఎంత వివరంగా ఉంటారు, ఎంత ఒబ్బిడిగా కూర్చుంటారు, ఎంత చక్కగా నడుస్తారు. వారిని చూస్తే ఎంత ముచ్చట కలుగుతుందండి. కొంతమంది వయస్సులో పెద్దలు ఉంటారు, వివరం తవరం లేనటువంటి వాళ్ళను మీరు ఎప్పుడన్నా చూశారా? ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా పలకరించాలో తెలియదు, ఏ విధంగా కూర్చోవాలో తెలియదు, ఏ విధంగా సంఘములో బాధ్యత వహించాలో తెలియదు, కుటుంబములో బాధ్యత ఎలా వహించాలో తెలియదు, పిల్లలను ఏ విధంగా పెంచి ప్రయోజకులను చేయాలో తెలియనటువంటి అదో రకమైన అయోమయం, అదో రకమైన ధోరణి.
ఇక్కడ గమనించవలసిన సంగతి ఏమిటంటే, ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారమును బట్టి పొగడుకుని వారికి నేనేలా భయపడవలను, నేను వారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటున్నాడు. అంటే ఆస్తియే ప్రాపకం అంటే ఇక ఆస్తిని మించినటువంటి వేరొక వ్యాపకం వీళ్ళకి లేదు. ఎంతసేపు ఆస్తిని బట్టి తామేదో గొప్పవాళ్ళం అయిపోయినట్లుగా భావిస్తారు. నేను ఇంతకుముందు చెప్పాను చూసారా, వారు సొమ్ములలో గొప్పవాళ్లే కానీ జ్ఞానములో నిరుపేదలు, భక్తిలో నిరుపేదలు, ప్రార్థనలో నిరుపేదలు, సాక్ష్యం చెప్పటం చేతగాని నిరుపేదలు, దశాబ్దాలుగా సంఘముల చుట్టూ తిరుగుతూ ఉన్నప్పటికీ ప్రాథమికమైన సంగతులు తెలుసుకోలేని నిరుపేదలు బోల్డు మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళను ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉంటాం. అనవసరమైన సంగతులను అధిక ప్రాధాన్యతతో చెప్పుకుని దైవ సంబంధమైన సంగతులను కనీసంగా పట్టించుకోవటం చేతగాని ఆధ్యాత్మిక నిరుపేదలు ఉన్నారే, వాళ్ళను పెద్దగా పట్టించుకోనక్కర్లేదు అంటున్నారు కోరహు కుమారులు. అంతకంటే ఏమీ లేదు. భయపడనేలా అంటే వాళ్ళకు భయపడి వణికిపోమ్మని కాదు, వాళ్ళకంత ప్రాధాన్యతనివ్వనక్కర్లేదు. ఎందుకంటే వారికి ఆస్తియే ప్రాపకం, వారికి ఉద్యోగమే ప్రాపకం, వారికి తమకున్నటువంటి స్థితిగతులే ప్రాపకం. ఇంకా ఎవరితో పని లేదు, ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు, ఎవరి స్వార్థం వారిది, ఎవరి పద్ధతులు వారి ధోరణిలో కొనసాగించుకుంటూ ఉన్నప్పుడు వారి చుట్టూ తిరగాల్సిన పనేమున్నది అనే భావనను వ్యక్తం చేస్తున్నాడు అన్నమాట. ఈ రోజున దేనిని ప్రాపకమని మనం నమ్ముతున్నాము, జీవిస్తున్నాము ఆలోచన చేసుకోవాలి. ఉద్యోగం ప్రాపకమా? అసలు ఈ జీవితంలో ఉన్నటువంటి విలువైన సంగతులు శాశ్వతము ఉంటాయని మనం భావిస్తున్నామా? ఒకవేళ ఉంటే మనుషులు శాశ్వతంగా శిలలాగా భూమిపైన ఉండిపోతారా? జీవితంలో విలువలు నేర్చుకోవటం అనేది అత్యంత ప్రాముఖ్యం అండి. ఎంతసేపు ప్రభువుని విశ్వసించి ఎన్ని దీవెనలు పొందుకున్నాము, ఎన్ని ఇళ్ళు కట్టుకున్నాము, ఎంత పొలం కొనుక్కున్నాము, ఎన్ని కోట్లు సంపాదించాము, ఎన్ని వాహనాలలో తిరుగుతున్నాము, ఎన్ని జతల బట్టలు ఉన్నాయి అనేది పెద్ద లెక్కేమీ కాదు. కేవలము క్రైస్తవులే కాదు, సంఘము వెలుపల ఉన్నటువంటి వారు అలాంటి వాళ్ళకంటే ఉన్నతమైన స్థితిలో చాలామంది ఉన్నారు కదా. వాళ్ళను దీవించేది కూడా ఈ దేవుడే కదా. వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా కష్టపడి చదువుతున్నారు, అందుకనే ఉన్నతమైన ప్రగతిని సాధిస్తున్నారు. దేవుడు వారి ప్రతిభను ఆధారం చేసుకుని, వారి నమ్మకత్వాన్ని ఆధారం చేసుకుని, వారు ప్రభువును విశ్వసించకపోయినప్పటికీ నైతిక ధర్మాలలో ఏనాడు ఏ తప్పిదము చేయకుండా వారి ఉద్యోగ వ్యాపారాలలో ఘనముగా జీవిస్తూ ఉన్నందున వాటిని ఆధారం చేసుకుని దేవుడు వాళ్ళను దీవిస్తున్నాడండి. ప్రభువును విశ్వసించలేదనే మాట నిజమే కానీ చాలామంది నిజాయితీ పరులు ఉన్నారు. జీవితంలో ఏనాడు అబద్ధం ఆడరు, ఇతరుల సొమ్మును ఆశించరు, అన్యాయము అక్రమము చెయ్యరు. వారు చేసే ఉద్యోగములోను, వ్యాపారములోను, వ్యవహారములోను, వ్యవసాయములోను ప్రతిదీ కూడా ఎంతో నిబద్ధతగా చేస్తారు, నిజాయితీగా చేస్తారు, నీతిగా బ్రతుకుతారు. ఆ సూత్రాలను తండ్రి అయిన దేవుడు గమనించి వారిని దీవిస్తున్నాడు. ఆర్థికంగా వారు ధనవంతులు అవుతున్నారు. ఆధ్యాత్మికంగా ఎక్కడున్నారనేది తర్వాత సంగతి. వాళ్ళను దీవించేది కూడా ఈ దేవుడే. ప్రభువుని విశ్వసించాము, ప్రభువులో కొనసాగుతున్నాము, దేవుని సేవలో ఉన్నాము, సంఘములను నిర్మించాము, ఇన్ని సంవత్సరాలుగా సంఘాలకు వెళుతున్నాము, వస్తున్నాము, ఇన్నిసార్లు బైబిల్ చదివామని చెప్పుకునే కొంతమందిలో ఏ మాటకు ఆ మాట నిజాయితీ లోపించింది, సత్యము లోపించింది. అనవసరమైన సంగతులను ఆధారం చేసుకుని అదో రకమైన అతిశయానికి పాల్పడుతూ ఇతరులకు ఇబ్బందులను కలిగిస్తూ విచిత్రమైన జీవన విధానాన్ని జీవించేవాళ్ళు లేరా? ఉన్నమాట ఉన్నట్లుగా మనం మాట్లాడుకోకపోతే ఎవరు మాట్లాడతారు? మనం చెప్పుకోకపోతే ఎవరు చెబుతారు? ఎవరైనా చెప్పినప్పుడు కదా కొంతమందిలోనైనా కనీసంగా మార్పు వచ్చేది. ఎంతసేపు దేవుడు మిమ్మలను గొప్ప చేస్తాడు, దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు, మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుడిచ్చిన వాగ్దానాలు మీ జీవితాలలో నెరవేరుతాయి, మీకు ఏది కావాలంటే దానిని దేవుని అడగండి అని చెప్పటం సులువే, వినటం కూడా బహు సులువు కదా. ఇలాంటి బోధలు చేసే వాళ్ళ చుట్టూ తిరగాలని కోరుకోవటం కూడా చాలా మందికి ఆసక్తి కదా. ఆధ్యాత్మిక జీవన సూత్రాలలో ఉన్న మౌలికమైన సంగతులను అర్థం చేసుకోకుండా దశాబ్దాలుగా భక్తి చేస్తే మనం సాధించేదేమిటి? దేవుని నమ్ముకుని మనం సాధించినదేమిటి? ఇళ్ళు వాకిళ్ళు కట్టుకోవటం, పొలం కొనుక్కోవటం, ఉద్యోగాలు తెచ్చుకోవటం, విదేశాలకు వెళ్ళటం, అపరిమితమైన ధన సంపదను జరిగించటం దేవుని నమ్ముకున్నందున జరిగినటువంటి మహాద్భుతమా? అది అద్భుతం.
దేవుడు దీవించిన మాట నిజం. దేవుని కొరకు అలాంటి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ వలన క్రైస్తవ సంఘానికి ఒరిగినదేమిటి? నిజాయితీ కలిగిన దైవ సేవకులకు వారు ఎంతగా సహకరించారు. ఒకప్పుడంటే లేవు, ఇప్పుడు బహు సమృద్ధిని దేవుడు అనుగ్రహించినప్పుడు స్థానికంగా వారి గ్రామాలలో సంఘాలను నిర్మించుకున్నారా? స్థలాలను కొని మందిరాలను నిర్మించుకున్నారా? అలాంటి వారికి చేయూతనిచ్చారా? ఆర్థికంగా దేవుడు మమ్మల్ని దీవించాడని కృతజ్ఞతా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఎంతోమందికి భోజనాలు పెట్టి సంతోషాన్ని పంచుకునే కొంతమంది, అందరూ కాదు, వారి గ్రామాలలో ఉన్న స్థానిక సంఘములోని అవసరతలను ఎందుకు గుర్తించటం లేదు? మందిరము సరిపోనప్పుడు విశాలమైన స్థలాన్ని కొని మందిరాన్ని కట్టడంలో ప్రధాన పాత్రను ఎందుకు వహించటం లేదు? ఎంతసేపు దేవుని ద్వారా దీవెనలు పొందుకుని వాటిని మనమును మన పిల్లలు పంచుకోవటానికేనా ఈ ప్రార్థనలు, ఈ భక్తి జీవన విధానం? అశాశ్వతమైన వాటి పట్ల అధిక ఆసక్తి కలిగి వాటి కొరకే ప్రార్థన అభ్యర్థనలు చేస్తూ బ్రతికేద్దామా? వాటితో పాటు దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలయ్యా, దేవుని సేవలో నేను సహకరించాలి, నిజాయితీ కలిగి దేవుని సేవలు అందించే దైవ సేవకులను కాస్త వెతికి పట్టుకుని అలాంటి వారికి చేయూతనివ్వాలని ఉంది అని ఎవరికైనా అనిపిస్తుందా? రకరకాలైనటువంటి పద్ధతులతో, రకరకాలైన అభిమానాలతో, రకరకాలైనటువంటి ధోరణులతో మనకు తోచినట్లుగా మనము నడుచుకునే పద్ధతులను అనుసరించటం లేదు. ఆస్తియే ప్రాపకమని నమ్మి వాటిని 1-4 సార్లు 10 మందికి వెల్లడి చేయాలనే విచిత్రమైన కోరిక కలిగిన వారికి నేనేలా భయపడవలెను అని అంటాడు. ఎవడనూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, తమ సహోదరుని విమోచింపలేడు అనగా కర్మబంధములలో నుంచి తమ తోడబుట్టినటువంటి మనిషిని విడిపించలేడు, కడుపున పుట్టిన మనిషిని విడిపించటం సాధ్యం కాదు. అలాంటప్పుడు నాకు అది ప్రాపకం, ఇది ప్రాపకం, ఆస్తే నాకు ప్రధానం అని భావించటం ఎందుకు? దేని యందు విశ్వసించాలో, దేనిని నమ్మాలో, దేని పట్ల శ్రద్ధ వహించాలో అనే సంగతులు తెలుసుకోవాలి కదండి. అర్థం లేనటువంటి ఆశయాలు, అర్థం లేనటువంటి పట్టుదలలు, అర్థం లేనటువంటి దీర్ఘదర్శనాలు ఎవరికి కావాలి? ఇవన్నీను కాస్త అవగాహనతో ఆలోచిస్తే అర్థమవుతుంది. భక్తి అంటేనండి, ప్రతి దైవ సేవకుడు వచ్చి దేవుడు మిమ్మల్ని దీవించేస్తున్నాడు, గొప్ప చేస్తున్నాడు, పిల్లలు చదవకపోయినా పర్వాలేదు, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు. ఉత్తీర్ణులు ఏం చేస్తారు? వాళ్ళ వలన దేవునికి, దేశానికి ఏమిటి ప్రయోజనం? సామర్థ్యం లేకుండాను, అనగా వారు చదివిన పాఠ్యాంశాలపై పట్టు లేకుండాను, వాళ్ళేం చదువుతున్నారో గ్రహించకుండాను, కేవలము పరీక్షలలో పాస్ అయిపోయి ఉన్నత పదవులను అధిరోహిస్తే వారి వలన దేశానికి ప్రయోజనం ఏమిటి? జ్ఞానం ఎక్కడున్నది? వారు చదివిన పాఠ్యాంశానికి సంబంధించిన జ్ఞానము లేకుండా ఉన్నత పదవులను అలంకరించినప్పుడు దేశానికి దీవెన కలుగుతుందా? ఈ సంగతులను మనందరం ఆలోచించి భక్తి సూత్రాలతోనే జరిగించాలి కానీ అనవసరమైన అపోహల మధ్యలో బంధించబడి మనమేదో సర్వము గ్రహించినట్లుగా, మనకేదో మహాజ్ఞానం ఉన్నట్లుగా నేనైనా మీరైనా ఎవరైనా భావించటానికి వీల్లేదు. ఆ జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని భక్తిలో చూపించాలి, ప్రవర్తనలో నియమబద్ధమైన ధోరణులతో చూపించాలి, సంఘములో ఆదర్శవంతమైన భక్తి జీవన విధానంతో చూపించినప్పుడే దాని గురించి ఏమైనా 2 మాటలు మాట్లాడుకోవటానికి అవకాశం దొరుకుతుంది. 52వ కీర్తనలో దావీదు భక్తుడు ఈ విధంగా ప్రస్తావించాడు. 7వ చరణం, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మికయుంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడేయని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. చదివినటువంటి లేఖనములో ఉన్న సంగతి ఏమిటంటే, అనవసరమైనటువంటి సంగతులలో మిడిసిపడే మనుషులు ఏ విధంగా ఆలోచిస్తారోననే సంగతిని భక్తుడైన దావీదు చెబుతున్నాడు. దేవుని తమకు దుర్గముగా నుంచుకొనక తమ ధన సమృద్ధి యందు మాత్రమే నమ్మికయుంచి తమ్మును తాము గొప్పవాళ్ళమని చెప్పుకునే వాళ్లను చూచి ప్రజలు నవ్వుతారంట. అంటే అర్థం లేనటువంటి ఆలోచనలు, అర్థం లేనటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, చూసారా? వాళ్ళని చూస్తే ప్రజలకు నిజంగా ఒక దివ్యానుభూతితో సంతోషం కలగటం కాదు, వెర్రితనాన్ని చూసి కూడా నవ్వొస్తుంది కదా.
అర్థం లేనటువంటి ఆలోచనలు, అర్థం లేనటువంటి భారం, అర్థం లేనటువంటి దర్శనాలు, అర్థం లేనటువంటి సేవా తత్సంబంధమైన కార్యక్రమాలను చూస్తే కూడా అలాగే ఉంటుంది. కాస్త అవగాహన పరులు ఈ సంగతులను అర్థం చేసుకుంటారు. ఎంతసేపు సామాన్యమైన భక్తి జరిగించుకుంటూ దశాబ్దాలు గడిచినప్పటికీ ప్రభు దగ్గరకు ఒక మనిషిని నడిపించటం చేతగాని వాళ్ళ వలన ఈ క్రైస్తవ సంఘానికి ప్రయోజనం ఏమిటండి? ఈ ప్రభువుని విశ్వసించినది కేవలము మనము ఆర్థికంగా బలపడటానికి, స్వస్థపడటానికి మాత్రమేనా? అంతకంటే మించినటువంటి బాధ్యతను ఒకరోజు కాకపోతే ఒకరోజైనా విశ్వాసులు గుర్తించినప్పుడు ఈ భక్తిలో ఉన్న సారాన్ని వారు పూర్తిగా గ్రహించలేదని మనందరం అర్థం చేసుకోవాలి. అంటే ప్రభువుని విశ్వసించి ఎంత సంపాదించుకున్నామో, ఎన్ని ఇళ్ళు కట్టుకున్నామో, పిల్లలను ఏ విధంగా ఘనపరుచుకున్నామో అనే దానితోనే సరిపెట్టుకుని వాటినే సాక్ష్యాలుగా చెప్పుకొని బ్రతికేద్దామా? వాటితో పాటు ప్రభువుని విశ్వసించినందున నా కుటుంబాన్ని ప్రభు దగ్గరకు నడిపించుకున్నాను, నా స్నేహితులకు ఈ ప్రభు ప్రేమ సువార్తను చెప్పాను, ఓపికగా ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొని వారిని దేవుని సన్నిధిలో స్థిరపరిచిన విధం నాకు సంతోషాన్ని కలిగిస్తోందని ఏ ఒక్కరూ సాక్ష్యం చెప్పరా? వాటిని వినాలని క్రైస్తవ సంఘానికి లేదా? ఎంతసేపు అద్భుత సాక్ష్యము అంటే ఇంతకుముందు వారు దైవ విరుద్ధమైన కార్యక్రమాలను తెగబడి చేసినటువంటి సంగతులకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఒక గంటన్నర చెప్పి ప్రభువుని విశ్వసించిన తర్వాత ఏం చేస్తున్నారో చెప్పకుండా అదేమంటే సమయం లేదని ముగించి వేయటం సభలలో అద్భుత సాక్ష్యాలా? ఒకవేళ గత జీవితంలో వారు ఎలా ఉన్నారో చెప్పిన తర్వాత ప్రస్తుతము ప్రభువుని విశ్వసించిన తర్వాత వారి శక్తి సామర్థ్యాలతో ఏం చేస్తున్నారు, దేవుడు వారికి ఇచ్చినటువంటి శక్తిని ఏ విధంగా దేవుని కొరకు వినియోగిస్తున్నారు, సమయాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నారు, సొమ్ములను దేవుని కొరకు ఏ విధంగా వినియోగిస్తున్నారో చెప్పకుండానే అద్భుత సాక్ష్యాలు ముగిసిపోతాయా? ఆలోచన చేయండి దేవుని ప్రజలారా. ఆధ్యాత్మిక ఉన్నత భావాలు అంటే అంత సామాన్యంగా ఎవరికి పడితే వాళ్ళకి రావండి. వాటిని అధ్యయనం చేయాలి, ఆ సంగతులను వినాలి, ఆ దిశగా మన జీవితాలను ముందుగా నడిపించుకున్నప్పుడే ఆధ్యాత్మిక లోతుల్లో ప్రవేశించడం సాధ్యమవుతుందని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. సామెతలు పుస్తకం 11వ అధ్యాయము 28వ వచనములో సొలొమోను చెప్పినటువంటి మాట, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకుల వలె వృద్ధి నొందుదురు. అదేంటండి బాబు, ధనమును నమ్ముకునే వాళ్ళు పాడైపోతారు అంటే ధనమునే నమ్ముకునే వాళ్ళని దాని అర్థం అన్నమాట. అంటే ధనము తప్పితే దేవుడు లేడు, మనుషులు లేరు, కుటుంబం లేదు, ప్రపంచం లేదు, ప్రజలు లేరని ఎంతసేపు సొమ్ము పిచ్చలోబడి బ్రతికే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకు సంబంధించిన మాట. ధనమును అనుగ్రహించేది దేవుడే, ఆశీర్వాదాలను అనుగ్రహించేది దేవుడే అయినప్పుడు ధనమును నమ్ముకుంటే ఎలా ధ్వంసమైపోతారు? అంటే దేవుని కంటే ధనమునే ఎక్కువగా నమ్ముకునే వారికి సంబంధించినటువంటి మాట. ఆస్తియే ప్రాపకమని నమ్మి జీవించే వారున్నారే, అలాంటి వారికి సంబంధించిన మాట అన్నమాట. నీతిమంతులు చిగురాకుల వలె వృద్ధి పొందుతారు. మన అందరికీ తెలిసిన వృద్ధి ఏంటంటేనండి, సొమ్ములు పెంచుకోవటం వృద్ధి. అంతకంటే అసలు వేరే వృద్ధి లేదు ఈ లోకంలో. క్రైస్తవులకి లేదు, క్రైస్తవేతరులకు కూడా లేదు. బాగా అభివృద్ధి చెందారంటే దాని గుర్తేమిటంటే పెద్ద బిల్డింగు కట్టారు, మంచి వాహనాలు కొనుక్కున్నారు, మంచి ఖరీదైన జీవన విధానాన్ని జీవిస్తున్నారు అనటం తప్ప ఇంకొకటి లేదు. నీతిమంతులు చిగురాకుల వలె వృద్ధి పొందుతారు అంటే నిజంగా ఆధ్యాత్మిక సంపద కలిగిన వారు, పరలోకంలో ధనాన్ని దాచుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రజల కొరకు ప్రాకులాడతారండి, సంఘములో దేవుని సేవలను జరిగిస్తారండి. అనవసరమైన సంగతులతో అదిరిపడి గందరగోళమైన పరిస్థితులను సృష్టించి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా దేవుని సేవలో ముందుకు సాగుతారు. ఈ సంగతులను మనందరం ఆలోచన చేయాలి. ఏది మనకు ప్రాపకం? దేవుని సన్నిధిని ఆశ్రయించకుండాను అనవసరమైన సంగతులతో మన తోటి సహోదరుని కూడా మనము ఏ విధముగాను విమోచించలేమనే సంగతి తెలుసుకున్నప్పటికీ అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి జీవితాలలో పొందుకోవలసిన దివ్యానుభూతులను కొంతమంది పొందుకోలేకపోతున్నారు. నీతిమంతులు చిగురాకుల వలె వృద్ధి చెందాలి అంటే దేవుని మనము విశ్వసించాలి, విలువైన సంగతులపైన దృష్టిని సారించాలి, దేవునిగా సేవించాలి.
అప్పుడు దేవుడు భౌతిక సంపదలతో పాటు ఆధ్యాత్మిక సంపదలను అనుగ్రహించి వారి జీవితాలను ఎంతోమందికి ఆదర్శవంతంగా ఉంచుతాడు. అలాంటి ఉన్నత ఆధ్యాత్మిక భావ సంప్రదాయాలనే అలంకారముగా చేసుకుని మన జీవితాలను ముందుకు కొనసాగించుకుందాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.